ఒక సంఘటన జరగగానే అక్కడితో ఆగట్లేదు ఇది. అక్కడితో ఆగకుండా శ్రీకాంత్ ఒక సంఘటన చెప్తాను. నాకు ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు దగ్గర వ్యక్తులే, కానీ నేను వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి మీడియా పరంగా మాట్లాడుతున్నాను. నేను వాళ్ళు విమర్శించినట్లుగా వాళ్ళు భావిస్తే నేను చేసేది ఏమీ లేదు. కానీ వరంగల్లో నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది. ఒక కార్పొరేటరు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యాయత్నానికి పాల్పడినప్పుడు ఇద్దరు, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, బాధ్యతాయుతంగా ఇట్లాంటి సంస్కృతి వరంగల్ లాంటి పట్టణంలో రావద్దు అని ఉండాల్సిన దగ్గర ఇద్దరికిద్దరు ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. ఎంత దూరమైనా పోదాం, ఎక్కడికైనా పోదాం, ఏదైనా తెలుసుకుందాం, మీరు ఇట్లాంటివి చేస్తే నేను ఊరుకునేది లేదు అనేటటువంటి ఒక పరుషమైనటువంటి పదజాలంతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఇద్దరు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులే. ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అక్కడ ఒక నాయకుడు చేసినటువంటి తప్పు, ఎందుకంటే వాడు అటెంప్ట్ టు మర్డర్ చేయబోయాడు. బట్ ఎంత దారుణం, దుర్మార్గం, దాన్ని ఖండించాలి. అట్లాంటి పునరావృతం కాకుండా ఇద్దరు చర్యలు తీసుకుంటే వరంగల్ లాంటి నగరం ప్రశాంతంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇద్దరు పంతాలకు పోయి, ఇద్దరు బాహాబాహీలకు దిగితే, ఇద్దరు పంతాలకు పోతే నష్టపోయేది ఏంటది? వరంగల్ నష్టపోతుంది, వరంగల్లో ఉన్నటువంటి ప్రశాంతత నష్టపోతుంది అనేటటువంటి విషయం. ఇది ఒక వరంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి సెన్సిటివ్నెస్ పెరిగిపోయినాయి. ఒకప్పుడు మనం హైదరాబాద్ ప్రాంతాన్ని చూసాము, తర్వాత మహబూబ్ నగర్ లో ఈ కర్నూలుకి, అనంతపురానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం చూసాం. జడ్చర్ల కావచ్చు, లేకపోతే గద్వాల, అలంపూర్, ఆ ప్రాంతాల్లో కొద్దిగా రాజకీయ కక్షలు మనకు కనపడేవి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అట్లాంటి ప్రదేశాలు పెరిగిపోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లా కేంద్రాలలో ఇవాళ ఎంత ఒక రాజకీయ పూరితమైనటువంటి కక్షలు వస్తున్నాయంటే ఒకళ్ళు ప్రత్యర్థులుగా కాకుండా పగస్తులుగా భావిస్తున్నారు. ఓ మతాన్ని ఇంకొక మతం, ఇంకొక మతం, ఒక పార్టీని ఇంకొక పార్టీ ఎంత తీవ్రతమైనటువంటి శత్రువులుగా భావిస్తున్నారంటే, ముందు మనం మనుషులము అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని మర్చిపోయి మనం పార్టీలకు సంబంధించిన వాళ్ళం, మనం మతాలకు సంబంధించినటువంటి వాళ్ళం, మనం కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం అనేటటువంటి ఒక భావన కనుక డెవలప్ అయితే రాబోయే రోజుల్లో ఇట్స్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హార్మోనీ అమాంగ్ ద పీపుల్. ఇంకొక మాట, నాకు ఒక మాట గుర్తొస్తుంది. మధ్యకాలంలో బండి సంజయ్ ఒక మాట అన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికల టైంలో, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలకు ముడిపెట్టొద్దు, రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలి అని అన్నారు. సరే, పార్టీల పరంగానే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక మాట, ఒక స్థాయి ఉన్న వ్యక్తి మాట బయటికంటే ఆ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ఇంకోటి, ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత రాజకీయాలు సంబంధం లేదు, సో పరిపాలన నడవాలని చెప్పేసి ఇంకో మాట కూడా బండి సంజయ్ మధ్యలో ఒక మాట అనడం జరిగింది. ఇక నా పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి హత్య జరుగుతుంది, ముందు నుంచే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు, నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి. ఆ విషయంలో పోలీసులు చేతులు ఎత్తేస్తారు. అంటే ఇది ఎపిసోడ్లు నడుస్తుంది. మీరన్న వరంగల్లో అదే ఎపిసోడ్ కనిపించింది, నిజామాబాద్లో అదే ఎపిసోడ్ కనిపించింది, అటు మహబూబ్ నగర్లో అదే ఎపిసోడ్ కనిపిస్తోంది, అక్కడక్కడ హైదరాబాద్లో అవే ఎపిసోడ్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. గతంలో లేని సంస్కృతి ఇప్పుడే ఎందుకు వస్తుంది తెలంగాణలో? అండ్ మోర్ ఓవర్, ఇంత ఇష్యూ అవుతుంటే ఎపిసోడ్ 2-3 రోజులు కంటిన్యూ అవుతుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఎందుకు వీటిపైన రివ్యూస్ పెట్టరు? ఎందుకు ఆ పార్టీ నాయకులకు ఒక బుద్ధి చెప్పుకోలేకపోతున్నారు? ఇఫ్కోర్స్ ప్రతిపక్షాలు వాళ్ళ నాయకులకు చెప్పుకోవాలా, అధికార పార్టీలు ఉన్నప్పుడు పీసీసీలో, ముఖ్యమంత్రిలో వీళ్ళకు చెప్పుకోవాలా. ఈ రెండూ మిస్ అయిపోయి ఒకరికొకరు ఛాలెంజ్లు చేసుకుంటున్నారు, నువ్వెంత అని చెప్పేసి. శ్రీకాంత్, ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. ఆంధ్ర పోలీసులకు, తెలంగాణ పోలీసులకు చాలా వ్యత్యాసాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. తెలంగాణ పోలీసులు అంటే దేశంలోనే ఒక స్ట్రిక్ట్ కి ఒక సింబల్ గా భావించాం. తెలంగాణ పోలీసులు చాలా బాధ్యతగా, చాలా పద్ధతిగా డ్యూటీలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ ని చాలా పకడ్బందీగా కాపాడుతారు అనేటటువంటి పేరు ఉంది. అంటే నక్సలైట్లను అణచటానికో లేకపోతే నక్సలైట్ల మీద నిర్బంధం పెట్టడానికి మాత్రమే పోలీసు యంత్రాంగం అంత స్ట్రిక్ట్ గా పనిచేసిందా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు, లేకపోతే రాజకీయ కక్షలను ప్రేరేపించేటటువంటి నాయకులు, కింది స్థాయి నాయకులపై కూడా పోలీసు యంత్రాంగం అదే స్థాయిలో పనిచేస్తుందా అంటే అనుమానాలు వస్తున్నాయి కదా. ఇవాళ పోలీస్ యంత్రాంగము గతంలో ఉన్న తన పేరు ప్రతిష్టలను కోల్పోయింది అనడంలో వాస్తవం. ఇవాళ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రదేశాల్లో పోలీసులను తిట్లు
పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలే, ఎందుకు చర్యలు తీసుకోలే? డైరెక్ట్ గా వాళ్ళ పైన వాడినటువంటి భాష మనం చూస్తే తెలంగాణలో కూడా పోలీస్ వ్యవస్థని ఎంత కించపరుస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ సరైనటువంటి చర్యలు తీసుకోవటంలో వైఫల్యం అవుతుంది. ఎందుకనంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు మొత్తం కూడా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఒక పోస్టింగ్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా మంచి పోస్టుల కోసం రాజకీయ నాయకులకు లొంగిపోయినటువంటి సందర్భంలో జరిగే పరిణామం ఏంటది? ఎక్కడ శాంతి భద్రతలను ఎక్కడ విఘాతం కలిగినా ఈ పోలీసులు వాటిని పకడ్బందీగా అణచలేకపోతున్నారు. ఎందుకు? రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారిపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు తెలంగాణలో నేను పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను కానీ పోలీసులను ఏ భాషతో తిట్టారు? మరి పోలీసులు ఏం చేశారు? ఏం చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? గతంలో ఇలాంటి సిపితో పాటు ఈ రోజు తిట్లు పడేటువంటి పరిస్థితికి వస్తుంది. సిపిలు, సిఐలు, డిఎస్పీలు మొన్న జరిగినటువంటి నిన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు విషయంలో కూడా పోలీసింగ్ వ్యవస్థ పైనే కదా తిట్లు ప్రజలంతా తిట్టేది. అదే కదా, పోలీస్ యంత్రాంగము గతంలో పనిచేసినట్లుగా ఇప్పుడు పనిచేయటం లేదు. పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ స్వతంత్రంగా పని చేయలేకపోతుంది కాబట్టే ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కక్షలను, ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడులను, రాజకీయాలలో దాడులను ప్రేరేపించేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షించటంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టే వాళ్ళకి పట్ట పగ్గాలు లేకుండా పోతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఒక ప్రమాదకరమైనటువంటి స్థాయికి వెళుతుంది. తెలంగాణ తన ప్రతిష్టను, ఔన్నత్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను శ్రీకాంత్. ఇవాళ ప్రతిపక్షంలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు, ఇవాళ అధికార పక్షంలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు ఇద్దరు కూడా యూతే కదా, యంగ్స్టర్సే కదా. ఎంత బాధ్యతాయుతంగా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలి? అలా చేస్తున్నారా? ఇద్దరు ఏ స్థాయికి దిగజారి తిట్టుకుంటున్నారు అంటే నేను పేర్లు కూడా చెప్పాల్సిన సందర్భం వస్తే పేర్లు చెప్తాను, నాకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు. కానీ బట్ ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది, మన శ్రోతలకు కూడా అర్థం, మన ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇటు ప్రతిపక్షంలో ఉన్నది యంగ్ లీడరే, అటు అధికార పక్షంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయని కూడా యంగ్ లీడరే. బట్ వాళ్ళు ఆడుతున్న భాష ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న విమర్శలు ఏంటది, వాళ్ళు రాజకీయాలను ఏ వైపుకు తీసుకుపోతున్నారు, వీళ్ళే ఈ విధంగా ఉంటే కార్యకర్తలు ఇంకా అగ్రెసివ్ గా వెళితే అది రాబోయేటటువంటి రోజుల్లో ఒక రాజకీయ కక్ష ప్రేరేపితమైనటువంటి వాతావరణాన్ని పెంచుతుందా, తగ్గిస్తుందా? ఇక్కడ రాజకీయాల్లో విలువలు పెరుగుతాయా, తగ్గుతాయా? రాజకీయాల్లో హుందాతనం పెరుగుతుందా, తగ్గుతుందా? రాజకీయాలలో హుందాతనం లేనంత కాలం, రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతే, రాజకీయాల్లో విలువలు తగ్గిపోతే రాబోయే రోజుల్లో మనం చూసేది రాజకీయ కక్షపూరితమైన, రాజకీయ హింసా ప్రేరితమైన వాతావరణాన్ని చూస్తాం. అది నాంది పలకటానికి ఈ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒక బేరుజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి కూడా యూపీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణ నిజానికి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, రాజకీయ వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా ఉండేది. మాటలతో విమర్శించుకునేటువంటి స్థాయి నుంచి ఈరోజు రాళ్లతో కొట్లాడుకునేటువంటి స్థాయి, కట్టెలతో కొట్లాడుకునేటువంటి స్థాయి, వెహికల్స్ని ధ్వంసం చేసేటువంటి స్థాయికి వచ్చిందంటే ఇది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం, ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అంశం, ముఖ్యమంత్రి ఆలోచించాల్సినటువంటి అంశం. ముఖ్యమంత్రి కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలా, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోవాలా, ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలా, రాజకీయాల పైన దృష్టి పెట్టాలా? రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే చేసి ఆ తర్వాత పరిపాలన పరంగా చూడాలి. యథా రాజా తథా ప్రజా అని అందుకే అంటారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.